మైకిల్ కింద పెట్టాడు. డార్లింగ్ పుష్ప 2 సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మనకి ఓకేలా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం నేను వేసిన డ్రెస్ క్యారెక్టర్ రావడం, అలాగే క్లైమాక్స్ లో ఇదే డ్రెస్ క్యారెక్టర్ తో ప్రతి విలన్ని చంపడం చాలా బాగుంది. అలాగే పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి ఎలా చెప్తాడో అలాగే మన తెలుగు వాళ్ళకు కూడా చెప్పాడు. జాతర ఎపిసోడ్ అయితే దానమ్మ మొగుడు చాలా బాగుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే జాతర ఎపిసోడ్లో మనోడు నార్మల్గా ఉండి జస్ట్ ఈ గెటప్ వేసుకుని డాన్స్కి అయితే మాత్రం ఓర మాస్ కిసిక్ ఇంకా అంతమంచి నేను చెప్పలేను. చాలా బాగుంది అమ్మమ్మ. కిస్ ఇచ్చిన తర్వాత ఫీలింగ్స్ మనం రావడం జరుగుద్ది. అలాగే ఫీలింగ్స్ వచ్చిన తర్వాత మనం కిస్ ఇస్తాం. 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా రేటింగ్ అయితే నేను ఎంత ఇస్తాను అంటే మినిమం 5కి 4.5 అయితే ఇస్తాను. ఎందుకంటే అల్లు అర్జున్ గారు వచ్చి మధ్యలో వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి, ఆల్రెడీ హిట్ మనం ఉండడమే ఇక్కడ ఫట్టు అని చెప్పి టక్ 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 మని వెళ్ళిపోవడం జరిగింది. నేను చూడలేదు, నేను రాగానే మీరు మైక్ పెట్టేశారు, నేను చూడడం అవ్వలేదు. అవునా కదా? సూపర్ సూపర్ ఉంది, సూపర్ ఉంది అంతే. సూపర్ సూపర్ తిరిగిపోయింది. ర్యాంపు రప్ప రప్ప అసలు మేము ఊహించలేరు. బుర్ర బుర్ర జాతర సీన్ చూసి ఏడుస్తున్నా అన్న. జాతర సీన్ లో పుష్పాన్ని చూసి నేను ఏడుస్తున్నా, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నాకు. ఆస్కార్ ఆస్కార్ అంతే, ఆస్కార్ అంతే. అన్న యాక్టింగ్ అన్న యాక్టింగ్ నేషనల్ అన్ని అవార్డులు అన్నకే. ఏ ఇండస్ట్రీలో అలాంటి హీరో లేడు. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అమ్మవారిలో గిఫ్ట్ ఆఫ్ టెక్ తీసుకున్నారు కదా అల్లు అర్జున్, అది చూడలేకపోయాను. అసలు యాక్షన్ చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ సూపర్, ప్రీ క్లైమాక్స్ సూపర్ సూపర్ ఉంది, సూపర్ సూపర్ హిట్. అస్సలు తగ్గేదండి, రప్ప రప్ప అస్సలు తగ్గేదే లే. రప్ప రప్ప హిట్ హిట్. పుష్ప గారి 3000 కోట్ల పక్క 3000 సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్. హైలైట్ మూవీ. సినిమా ఇచ్చి చెప్పేది లేదు. నెక్స్ట్ లెవెల్
సెకండ్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అబౌవ్ యావరేజ్, సెకండ్ హాఫ్ మాత్రం ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ అన్న. క్లైమాక్స్ ఇంటర్వల్ బ్యాంక్ అత్తిరిపోద్ది. అసలు మెంటల్ కూర్చొని మీద వస్తాయి. బ్లాక్ బస్టర్ 1000 కోట్లు. రపా 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 వైల్డ్ ఫైర్ 1500 మామూలు రచ్చగా తగ్గేదేలే. పండుగ స్టార్ట్ అయ్యింది. 200 పక్క సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ, సూపర్. లోపల అరాచకం తగ్గేదేలే, సినిమా బాగుంది. సెకండ్ హాఫ్ ఫైట్ మాత్రం దోపయ్యా. మెంటల్ మాస్ సినిమా సూపర్ బ్రో. నెక్స్ట్ లెవెల్ బ్రో, నెక్స్ట్ లెవెల్. గుద్ద ర్యాంపు సినిమా మొత్తం రప్ప రప్ప నరుకుడే. జాతర ఒకటే వర్డ్, రప్ప రప్ప. బాగుంది. సూపర్ హిట్ అండి, సూపర్ మైండ్ బ్లోయింగ్, సూపర్. క్లైమాక్స్ సూపర్ బ్రో, చించేసాడు అంతే. ఇప్పుడు మీమ్స్ వేసుకోండి, ఇప్పుడు మీమ్స్ రికార్డ్స్ వెళ్ళిపోతే మీరు మీమ్స్ వేసుకోండి. తిరుగులేదు. స్కూల్లో ఉచ్చా, మా బాయ్కి లేదు నుచ్చా. 2000 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. ట్రోల్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే ట్రోల్ చేయడం వల్లే బాయ్ ఒక లెవెల్లోకి వచ్చాడు. వెయిటింగ్ పార్ట్ 3 సినిమా ఇచ్చేసిండు. తగ్గేదాలే బ్లాక్ బాస్టర్. పుష్పరాజ్ తగ్గేదేలే అన్న, చింపేశాడు. జై బాయ్. గుద్దాలు ఉంది. ఇంకో నెక్స్ట్ లెవెల్ వస్తుంది, ఇంకో నెక్స్ట్ లెవెల్. రప్పా 200 కోట్లు, 2000 crores, 1000 crores. జై బందే. మెంటల్ మాస్ సూపర్. ఏ రికార్డులు మీకు అన్ని తగలబడిపోతాయి. సూపర్ అండి మూవీ. ఆస్కార్ అవార్డు లోడింగ్ అవుతుంది అన్న. నేషనల్ అవార్డు కాదు సరే, ఆస్కార్ అవార్డు లోడింగ్ అవుతుంది. చూసుకుందాం ఎట్లయితే అట్లా. తగ్గేదేలే. రప్ప సూపర్ హిట్. గుత్తా చెప్పి వాడు తగ్గిండు. జై బండి. సెకండ్ హాఫ్ మైండ్ పోతాడు నా. సెకండ్ హాఫ్ కుత్తారా ఏం సినిమా. నాకు సుకుమార్ కి కొడి కడతా నేను. ఏం సినిమా అసలు. సినిమా చాలా బాగుంది, మస్తు. సెకండ్ హాఫ్ అయితే సూపర్. అసలు ఫైట్స్ అయితే క్రేజీ ఉన్నాయి. అసలు మైండ్ బ్లాక్ అయిపోతాం మొత్తం. అసలు అలా తాత పేరు నిలబెట్టాడు. సూపర్ అన్న. సూపర్ మూవీ. 2000 crores. ట్రిపుల్ ఆర్ ని బ్రేక్ చేసేది బ్లాక్ బస్టర్. సూపర్ భయ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ చాలా అంటే కొంచెం. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ అయింది. బాగుంది. సూపర్ అన్న, సినిమా సూపర్. బానే ఉంది. వస్తుంది. ప్రతి ఒక్కరి సీట్ లోంచి లేవరు. ఆ జాతర సీన్ అయితే హైలైట్ ఉంటది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా మీరు ఆకలికి ఫుల్ మీల్స్. అల్లు అర్జున్ అన్న ప్రతి ఒక్క ఫ్యాను ఇట్లా కొట్టుకొని లేచుకొని తగ్గేదేలే అంటారు. క్లైమాక్స్ మనం చంపేసి పోండి, మస్తుంది. మినిమం మనం ఎక్స్పెక్ట్ చేయనివే డబల్ అయితే అక్కడ. మనం మినిమం సుకుమార్ డైరెక్టర్ అంటే అట్లనే చేస్తాడు. అసలుకి ఆర్ఏ స్టార్ట్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు వరకు పుష్ప పార్ట్ 3 లో చెప్తున్నా కదా, మినిమం బ్లాక్ బస్టరే. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయింది సినిమా.
ఇంకా దీని గురించి బ్లాక్ బస్టర్ అని ఉండదు. రేటింగ్ ఇచ్చేదేముంది అన్న, బన్నీకి 5 స్టార్ ఇస్తాం. అనసూర్యది ఎక్కువ లేదు, కొద్దిగా ఉన్నా బాగుంది, చాలా బాగుంది సినిమా మాత్రం. సింపుల్ గా ఉంది. లాస్ట్ కి చెప్పాలి అంటే ఈ అమ్మ తగ్గేదేలే ఇంటర్నేషనల్ 10 కి 10 ఇవ్వాలి. నువ్వు ఎక్కువ ఇచ్చినా పర్లే, నువ్వు ఎంత ఇచ్చినా బన్నీ అన్న బన్నీ ఫ్యాన్సే. అమ్మ తగ్గేదే, ఎవ్వరు తగ్గేలే అంటున్నారు ఈసారి. ఇంకా ఏమైనా అడగాలనుకున్నా మీరు బన్నీ అన్నకి ఈసారి అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోయిందా చెప్పలేము అన్న. ఎలక్షన్ మేము ఎక్కువ కావచ్చు, ఇయర్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎవ్వరు పనికిరాడు. మెగా ఫ్యాన్స్ అందరూ ఒకటే బ్రదర్, అక్కడ అందరు మన వాళ్ళే. ఎవ్వరు సినిమా ఆపేది. సినిమా వచ్చేసి అన్న, సినిమా గురించి చెప్పాలంటే బన్నీ అన్న ఎంతో కష్టపడి చేసిండు ఈ మూవీ. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్, ఒక ఎలివేషన్స్, ఒక ఫైట్, మన ఫ్యామిలీలో మనల్ని తక్కువ చేస్తే ఎలా బ్రాండ్గా మారాలి, అలాగే డ్యాన్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా ఎనీ అదర్ అస్సలు తగ్గేదేలే అనుకుంటూ వచ్చాడు, అంతే పర్ఫామ్ చేసిండు. ఎందుకంటే మేము 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం, ఎప్పుడు 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 అని. మాకు మా హీరో అంటే పిచ్చబ్బా, మా కోసం కష్టపడి చేసిండు. కాళ్ళు చేతులు కట్టేసినా కానీ ఇంత మటుకి ఏ హీరో చేయలేదు, నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్నీ అన్నే చేసిండు, ఇది మాత్రం ఫిక్స్. ఇంకో విషయానికి వస్తే డ్యాన్స్ మాత్రం అమ్మవారి రూపంలో ఇంత మట్టికి ఒక 100 కాంచనాలు కలిపితే పుష్ప 2 అంతే. అస్సలు సినిమా గురించి ఒక్క ఓళ్ళ చెప్పాలంటే అమేజింగ్ ఆఫ్ మూవీ, అలా అస్సలు తగ్గేదే లేదు. ఇది సార్ మా బ్రాండ్. థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ 3 ఇంకా ఏం స్క్రోల్ చేయలేదు స్క్రీన్ మీద, సో మేబీ ఉండొచ్చు రానున్న రోజుల్లో. ఇక సుక్కుబాయ్ అన్న, సుక్కు గారికి థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఎంతో కష్టపడి ఫిలిం సిటీలో